గతంలో రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆయన ఇలాగే కప్పదాటు వ్యవహారం, రెండు నాలుకల ధోరణి, చెప్పాలంటే గోడ మీద పిల్లి వ్యవహారం నడిపి రాష్ట్ర విభజనపై తన స్టాండ్ ఏమిటో, తన వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియకుండా విభజన పాపాన్ని తను కూడా ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్ర విభజనలో ఆయన కూడా పాలు పంచుకున్నారు. ఈ రాష్ట్రం విభజన అయిపోవడానికి ఎన్నో కారణాలు. అందులో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తప్పిదాలు అయితే అవ్వచ్చు, కేసీఆర్ ఉద్యమాలు అయితే కావచ్చు, మొత్తానికి చంద్రబాబు నాయుడు కూడా అందులో భాగస్వామి. ఇవన్నీ పక్కన పెట్టి సరే, ఉమ్మడి స్వర్ణాంధ్ర రావడం, అలా అలా మొత్తం రాష్ట్రం విడిపోవడం ఆయనకే ప్రయోజనం అయింది. నవ్యాంధ్రకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పాటు పరిపాలన సాగించారు. ఆ చివరకు వచ్చేసరికి ఆయన కూడా బీజేపీతో చెలివి విషయంలో, బీజేపీతో పొత్తు విషయంలో మళ్ళీ కూడా అక్కడ కూడా తన సహజ వైఖరిని బయటపెట్టుకొని, ఇంక ఎన్నికలు వస్తున్నాయనగా బీజేపీతో పొత్తు మనకు కలిసి రాదులే అనుకొని, అదేదో ట్రంప్ కార్డు అన్నట్టు కూటమి నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్ గా ఎన్నికలకు పోటీ చేశారు. చేదు అనుభవాన్ని మిగిల్చుకున్నారు. అంతేకాక జగన్ కి అధికారాన్ని అప్పగించారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా అన్ని సీట్లతో అధికారంలోకి వచ్చి అంత బలంతో అధికారాన్ని చేపట్టి మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలో కూడా తిరుగులేని ఆధిక్యతను సాధించుకొని ఇక ఈయనే రాష్ట్రానికి పర్మనెంట్ గా ముఖ్యమంత్రిగా ఉండిపోతారేమో, వైసీపీకి ఇంకా అధికారంలో నుంచి ఎవరు దింపలేరేనేమో అన్నంత స్థాయిలో వరుస విజయాలు సాధించి చివరకు తానే సెల్ఫ్ గోల్ చేసుకొని ఎక్కడా కూడా ప్రజలకు అందుబాటులో ఉండకుండా పరిపాలన విషయంలో సరైన ఒక దారి తెన్ను లేకుండా పరిపాలన సాగించి కింద ఎంత అవినీతి జరిగిపోతున్నా తన తోటి ఎమ్మెల్యేలు కానీ, తన కింద ఉండే పెంచే ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, యంత్రాంగాలు కానీ ఎవరు చేసిన తప్పులు కూడా పట్టించుకోకుండా ఆయన పూర్తిగా తన ఛాంబర్కే పరిమితం అయిపోయి అనేక వివాదాలను కొని తెచ్చుకొని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు దారిని కొనసాగించుకొని తప్పిదాల మీద తప్పుదాలు చేస్తూ అధికారం కోల్పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడికి అధికారం అప్పగించారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా, అధికారంలో చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకా తన వైఖరిని అయితే మార్చుకోలేదు. ఆయన పాత పద్ధతిలోనే నడుస్తున్నారు. చేసిన తప్పులనే మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు అసలే ఉన్నది అక్కడ కూటమి ప్రభుత్వం. ఇలాంటి బండి ఎంతో కాలం నడవలేదు అని ప్రజలకు అనుమానం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విధానాలు పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రయోజనాలు బీజేపీవి. వీటి నడుమ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడపడం, కూటమి ప్రభుత్వాన్ని నడపడం కత్తిపీత సాము వంటి వ్యవహారం. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు అలాంటివి ఎడం చేత్తో నడపగల సామర్థ్యత కలిగిన వ్యక్తే, కలిగిన నాయకుడే. కానీ ఆయనకు వయసు కాస్త మీద పడడం అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ఆయన ప్రయోజనాలు ఏవైతే ఉండొచ్చో వాటిలన్నిటి వలన కావచ్చు, మునుపటి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆయనలో కనిపించట్లేదు. పాలనా వ్యవహారాల్లో కానీ, ఇతరత్ర రాజకీయ వ్యవహారాల్లో కానీ ఆయన చతురత పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఇంకా 6 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇంకా 4.5 సంవత్సరాల వ్యవధి ఉంది. చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటిని దిద్దుకునే అవకాశం ఉంది. సరైన మార్గంలో ప్రభుత్వాన్ని నడిపించుకొని మళ్ళీ ఏదైతే మళ్ళీ 2029 ఎన్నికల నాటికి తన పార్టీని మరింత పటిష్టం చేసుకొని మరోసారి ఎన్నికలకు వెళ్లే సామర్థ్యం చంద్రబాబు నాయుడు ఉంది. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయన చాలా దిగువ స్థాయి రాజకీయాలే నడుపుతున్నారు. ప్రగతి మీద దృష్టికి ఇప్పటివరకు అయితే పూర్తిగా పెట్టలేదు. ఇంకా ఇప్పుడు యాక్చువల్గా గత 6 నెలలుగా ప్రభుత్వం కూడా సాధించినది ఏమీ లేదు. ప్రభుత్వం కూడా ప్రతిష్టంభన, పాలనా వ్యవహారాల్లో ఒక రకమైన ప్రతిష్టంభన కనిపిస్తుంది. మరోపక్క ఎటు కూడా ఆర్థిక భారం ఉంటుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఉండొచ్చు, గత ప్రభుత్వం పెట్టిన ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్లు పెట్టేసి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు ఊబిలో, అంతకుముందు కూడా అప్పులు లేకపోలేదు. కానీ మొన్న జరిగిన రుణాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఎన్ని ప్రభుత్వాలు ఎలాంటి అప్పులు చేసినా, ఎన్ని పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇలా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం అనేది చాలా భయానకమైన పరిస్థితి. ఈ రాష్ట్రం ఈ అప్పుల నుంచి బయటికి రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా చాలా చేయవలసి ఉంటుంది. చాలా బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు రావాలి. ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమల పరంగా రాష్ట్రం పూర్తిగా కుంటుపడిపోయి ఉంది. ఉన్న పరిశ్రమలన్నీ మన 2014 విభజనలో అటు వెళ్ళిపోయాయి, తెలంగాణ వైపు వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చెప్పాలంటే పరిశ్రమలు ఒక విశాఖపట్నంలో ఏవో ఒకటి రెండో కాస్త కనిపిస్తున్నాయి. అక్కడ చిన్న చిత్తగా పరిశ్రమలు ఉన్నాయి తప్పించి
హైటెక్ చంద్రబాబు నాయుడు చాలా సగర్వంగా చెప్పుకునే హైటెక్ కూడా మనం ఆ రాష్ట్రం వైపు ఇంకా ఇంతవరకు తొంగి చూడలేదు. ఈ పరిణామాలన్నింటినీ అధిగమించి చంద్రబాబు నాయుడు ఓ పక్క గత ప్రభుత్వం చేసిన తప్పులను పూడ్చుకొని రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకొని ఇకపై అభివృద్ధి పదంగా పరుగులు తీయించవలసిన అవసరం ఉంది. ఇందుకోసం తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, తన చతురతను, కేంద్రంలో తనకు గల పలుకుబడిని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది. అక్కడ కొన్ని మంత్రి పదవులు కూడా తీసుకున్నారు, కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. అలాగే ప్రస్తుతం నరేంద్ర మోడీ ఆస్థానంలో చంద్రబాబు నాయుడికి మంచి పలుకుబడి ఉంది. గతాన్ని నరేంద్ర మోడీ మర్చిపోయారో లేదో మనకు తెలియదు, కానీ ఆయన ఏ ప్రయోజనాలు ఆశించి తెలుగుదేశం పార్టీతో జత కట్టారో ఇవన్నీ ప్రస్తుతానికి పక్కన పెడితే, ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీకి కూడా మంచి సామరస్యత, మంచి స్నేహం కొనసాగుతుంది. ఎందుకంటే గత 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు ఏ దశలో కూడా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ వీటి విషయంలో వాటిని ఆయన ఎప్పుడు కూడా పట్టుపట్టలేదు. రాష్ట్రానికి ఆయన ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చింది ఏమీ లేదు. ఉన్న నిధులను ఏవో కాస్త అటు ఇటుగా సర్దేసి ఏదో ప్రభుత్వాన్ని నడిపించాను. ఎందుకంటే అప్పుడు ఇంకా బాలారిష్టాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా ప్రజలు కదా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అలా కాదు. జగన్ చాలా చేసేశారని ఒక రకమైన ప్రచారం వాళ్ళ నుంచి ఉంది. నిజంగా ఏం చేశారనేది ప్రజలకి తెలుసు. ఆయన ఏం చేశారో తెలుసు కాబట్టి ప్రజలు ఆయనకి మరోసారి ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టారు. వీటన్నిటిని అధిగమించుకుని జగన్ కన్నా మేము చాలా బెటర్ అని చెప్పుకున్నారు. జగన్ మించి మేము చాలా చేస్తాం, అసలు జగన్ చేసిన తప్పు మేము చెయ్యం అని చెప్పుకొని ఎన్నోసార్లు ప్రగల్భాలు పలుకుతున్న ఈ తెలుగుదేశం నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ఎలా తీసుకెళ్తారో, ఏం సాధించిపోతున్నారో రానున్న రోజుల్లో చూద్దాం. ఇప్పటికైతే గడిచిన 6 నెలలు మాత్రమే ముందుంది మొసళ్ళ పండుగ. అయితే చంద్రబాబు నాయుడు ఆయన సామర్థ్యం మీద అయితే మాత్రం ఇప్పటికీ ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. ఏదైనా చేస్తాడు, ఆయన ఏదైనా సాధించగలడు. ఎందుకంటే అంత అనుభవం ఆయనకు ఉంది, అంతటి ఘట సముద్రుడు ఆయన. ఈ కింది స్థాయి రాజకీయాలు, చీప్ రాజకీయాలు, అలాగే కార్యకర్తలను అదుపులో పెట్టలేకపోవడం, పదవులు పొందడం విషయంలో కూడా ఇప్పటికీ ఎవరికి పార్టీలో కూడా సంతృప్తి లేదు. ఆయన ఏమీ చేయకపోవడం వల్ల దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు ఏమీ సాధించలేదు. ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ఇప్పటికే మొదలైంది. ఇది మరింతగా పెరగక ముందు ఎక్కడో దగ్గర ఈ గ్రాఫ్ పడిపోకుండా ఒక అడ్డుకట్ట వేసుకొని ఇకపై మళ్ళీ చంద్రబాబు నాయుడు తన గ్రాఫ్ను తాను పెంచుకునేలా పార్టీ ఇమేజ్ని పెంచుకొని, ప్రయాణాల్లో తన బలాన్ని పెంచుకొని అడుగులు ముందుకు వేస్తారని, అందుకోసం ఆయన అపారమైన అనుభవాన్ని వినియోగిస్తారని ఆశిస్తూ మరో ఎపిసోడ్లో మరోసారి కలుపుకుందాం. సెలవు.